తీసి క్లిప్పులు పెడతావా? అమ్మ క్లిప్పులు పెట్టడానికి వచ్చి ఇటు కూర్చోవాలి చెల్లెలుగా, ఇలా కూర్చోవాలా? నువ్వే చెప్పావే, ఇప్పుడే అన్నావు పక్కకి వేస్తాను అని అన్నావు. నీ ఇష్టమే, నాకు తెలియదు. వెళ్ళిపోవా పాపిడి కింద వరకు. వాళ్ళు ట్రై చేద్దాం, వస్తే వచ్చిందో లేకపోతే లేదు. ఎక్కువ జుత్తులాగా చెల్లి ఇదేదో ఏదో చెయ్యాలి. జూమ్ చేశాను ఫ్రెండ్స్, ఎందుకంటే బాగా కనిపిస్తుందని జూమ్ చేశాను. పోన్లే ఒక ఛాన్స్ ఇద్దాం, ఈ జాడైనా బాగా ఉందా లేదు. ఓకేనా, నీలిమాని పరీక్షిద్దాం. అవుద్ది నీలిమా ఈరోజు? అల్లుతావా నులుపుతావా? ఆగు, నులిపినప్పుడు బాగుందా లేదో చూడాలి కదా. సర్లే మామూలు పెట్టేసి, అంతేం వద్దులే స్టైల్గా. వెళ్తుంది కిప్పు, పాయిలోకి వెళ్ళిందా? నీకు పాయి లోపలికి వెళ్ళిందా లేదా అది చూసుకో. బయట వదిలేకో కిప్పుని, జుట్టు లోపలికి వెళ్ళాలి కదా. అటు నుండి వచ్చి అలాగో ఇద్దాం. సరిపోవా? ఏందే పిల్ల 4 క్లిప్లు పెడుతున్నావు నువ్వు? అవ్వదే పెద్ద జుట్టు సుల్లా సోపేస్తాను. ఏదేసినా కానీ జడే ముందు నాకు. అమ్మయ్య ఆకు చెల్లి, ఇటువైపు పెడుతున్నావు, ఇటువైపు పెడుతున్నావు. ఇలా కూర్చుంటాను చెల్లి, ఇలా కూర్చుంటున్నావు, కనిపిస్తుందా? చూడు కనిపిస్తుందా? ఇదో చెల్లి జుట్టు అంత జుట్టే. చెవు దగ్గర ఇంకా ఎత్తిగా వేయడం కొంచెం. ఓకే, గట్టిగా పాయి లాగాలి, గట్టిగా లాగితే నలుపుకమ్మ. నార్మల్గా వేసుకోవాలి, నిలుపు నిలిపితే ఉగ్గులు వచ్చేస్తుంది. నార్మల్గా అది కూడా స్ట్రైట్గా వస్తుందా లేదో చూడు, ఉగ్గు పడకుండా చూసుకుంటే జడ బాగా వచ్చినట్టు. అయిపోయిందా? అక్కడే పెట్టి రబ్బర్ బ్యాండ్ చిగురు అట్టుకో, రబ్బర్ బ్యాండ్ ఏంటంటే అయిపోయింది. ఓకే, ఓకేనా? మీకు ఎలాగనిపించింది? అయినా ముందు వెనక్కి ఎలాగనిపిస్తుంది? స్టైల్గా ఉంది వెనక్కి నిజంగా. చిన్న ఇప్పుడు చెల్లి జడ బాగా వేసింది చూడండి, క్లిప్లు ఎక్కువ అవుతుందా? పర్వాలేదు రండి, అయినా కానీ ఓకే. ఓ వాళ్ళ జడ ఓకే
ఫోన్లే కొన్ని క్లిప్పులు ఎక్కువైనా పర్వాలేదు. ఓకేనా? థ్యాంక్ యూ. బాయ్.